సిగ్గులేని కొంతమంది పాస్టర్ క్షమించాలి ఈ పదం జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి భోజనాలు పెట్టాలి. మోజస్ బాబు గారికి 90,000 రూపాయలు. స్తోత్రం, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో రెడ్ టీవీ తేజ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంతేకాకుండా అక్కడ మాట్లాడుతున్న ప్రతి మాటను నేను చూసినటువంటి వీడియోలో కనిపించాయి. విషయం ఏంటంటే దైవసేనుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయారు. సో వారి పేరు చెప్పి మరి 10వ తారీఖు రోజున జరుగుతున్నటువంటి ఆదరణ కూడిక కొరకు కొంత డబ్బును కలెక్షన్ చేస్తున్నారని, చనిపోయిన వ్యక్తి పేరు పైన మరి కలెక్షన్ చేస్తున్నారని, అది వీకేఆర్ ఎలమెంట్స్ విజయ్ కుమార్ గారు చేస్తున్నారని ఒక విషయాన్ని తీసుకొస్తూ తేజ గారు కొన్ని పనికిరాని మాటలు మాట్లాడారు. సో ఆ మాటలను విన్నటువంటి నేను స్పందించి వీడియో చేస్తున్నాను. ముందుగా ఒకసారి ఆ వీడియోని చూద్దాం. తేజ ఏమని మాట్లాడాడో వినడానికి ప్రయత్నం చేద్దాం. సిగ్గులేని కొంతమంది పాస్టర్ క్షమించాలి ఈ పదం వాడుతున్నందుకు. ఎందుకంటే క్రైస్తవ సమాజం పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నాకు చాలామంది పాస్టర్స్తో కూడా పరిచయాలు ఉన్నాయి. నేను వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడతా. అయితే ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు కొంతమంది పాస్టర్స్. వాళ్ళని మాత్రమే నేను అంటున్నా, ప్రవీణ్ పాస్టర్ సంస్మరణ సభ ఉంది, మీ అందరూ కూడా డబ్బులు పంపించాలి, రాజమండ్రిలో 20,000 మందికి భోజనాలు పెడుతున్నాం అంటూ ఒక పాస్టర్. రైట్, విన్నారు కదా. మరి సిగ్గులేని సావుకులు అంటూ మాట్లాడాడు. అంతేకాకుండా ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి మాటలు కూడా మాట్లాడారు. విషయం ఏంటంటే క్రైస్తవ జనాభా లేకుంటే క్రైస్తవ్యం అంతా కూడా కొన్ని క్షణాల్లో కొన్ని సమయాల్లో కొంత మనీని కలెక్ట్ చేసి కొంతమందికి స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబ విషయంలో ఒకవేళ వాళ్ళు 20,000 మందికో 30,000 మందికో భోజనాలు పెట్టాలి కాబట్టి ఒకవేళ కలెక్షన్ చేయడానికి ఈ మాట మాట్లాడి ఉండొచ్చు పెద్దలు నిర్ణయించినట్లుగా రాజమండ్రిలో ఉన్నటువంటి వారు. అయితే ఒకవేళ విజయ్ కుమార్ గారు కూడా మరి ఈ విషయాన్ని ఆన్లైన్లో కాకుండా తనకు తెలిసినటువంటి సోదరులతో షేర్ చేసుకొని కలెక్షన్ చేస్తుంటే బాగుండేది. ఒకవేళ ఆ కలెక్షన్ విషయంలో ఇలా కాకుండా, అంటే నేను భోజనాలు ఇంతమందికి పెడుతున్నాము 20,000 మంది 30,000 మంది అని చెప్పకుండా అక్కడికి వచ్చినటువంటి వారికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మరి దానికి కొంత ఫండ్ రైజ్ చేస్తున్నామంటూ తెలిసిన వారికి ఫోన్ చేసి తెలిసి లేకుంటే ఆ కలెక్షన్ చేస్తే బాగుండేది. అప్పుడు ఎలాంటి తేజ లాంటి వాళ్ళు మాట్లాడరు. కాబట్టి తేజ మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎలాంటి వాస్తవం లేదు. కాబట్టి క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది సావుకులు ఇలాగనే చేస్తూ ఉంటారు. అయితే అది దోచుకోవటానికి మాత్రము కాదు. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా ముందుకు సాగుతూ కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఆదరణ సభ ఏప్రిల్ 10వ తేదీ మరి అక్కడ జరుగుతూ ఉంది. దాని కొరకు మరి బ్రదర్ కొంత కలెక్షన్ చేసినటువంటి మాట వాస్తవమే. ఎలమెంట్స్ విజయ్ కుమార్ గారు వీకే మీడియా వారు చేసినటువంటి అమౌంట్లో 96,500 రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది. ఆ కలెక్షన్ను దాని కొరకు మాత్రమే యూజ్ చేయడం జరుగుద్ది. ఆ అమౌంట్ కూడా ఫస్ట్ డే అంటే 3వ తేదీన పిలుపునిచ్చారు. 3వ తారీఖు రోజునే 96,500 రూపాయలు కలెక్షన్ అయింది. దానిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మోజెస్ గారికి కూడా సెండ్ చేశారు. ఒకసారి వారు మాట్లాడుతున్న వీడియో కూడా మనము ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెలోషిప్ పెద్దలకు సంబంధం లేదని, ఇక మీదట మీరెవరు ఆదరణ సభ విషయంలో ఎవరికి ₹1 కూడా పంపించవద్దని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు 3వ తేదీన మీరు పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఒక్క రోజులో మీరు పంపించినది అంటే ఫోన్పేలోను గూగుల్ పేలోను అలాగే క్రెడ్లో కూడా కొంతమంది పంపించారు. టోటల్ ఫిగర్ 96,550 రూపాయలు. ఒక్క రోజులో 96,550 రూపాయలు. మరి వచ్చిన ఈ సహాయం నేను తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ ఫెలోషిప్లో బాడీ మెంబర్ మరియు తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారైనటువంటి మోజస్ బాబు గారికి 90,000 రూపాయలు పంపించడం జరిగింది. ఈ సహాయం మరి నాకు వచ్చిన ఈ సహాయాన్ని వాళ్ళ ఆదరణ సభ కొరకే పంపించారు కనుక ఈ సహాయం దానికే వినియోగించండి అని నేను మోజస్ బాబు గారికి 90,000 రూపాయలు పంపించారు. రైట్, చూసారు కదా. ₹1 కూడా ఎవరు మిమ్మల్ని అడగరు. ఎవరు అడిగినప్పుడు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే కొంత ఇలాంటి విషయాల్లో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అంటూ మరి ఈ సహోదరులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో
ఏప్రిల్లో జరగబోతున్నటువంటి సభకు కొంత కలెక్షన్ చేసినటువంటి మాట వాస్తవమే. కాబట్టి అయితే ఈ సమయంలో తేజ గారికి కానీ లేకుండా అక్కడ ఉన్నటువంటి యూసుఫ్ గారికి కానీ ఈ విషయం పైన మాట్లాడవలసినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, క్రైస్తవ సమాజానికి అవసరమైతే అక్కర కొలది ఖచ్చితంగా ఫండ్ రైజ్ చేస్తారు. దాంట్లో మీకు వచ్చినటువంటి కష్టం ఏంటి, మీకు వచ్చినటువంటి బాధ ఏంటి? ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని కలెక్షన్ చేసుకొని మరొకరు తింటే అది మోసం అవుతుంది. లేకుంటే ప్రవీణ్ పగడాల గారి పేరు చెప్పుకొని కలెక్షన్ చేసుకొని మరొక వ్యక్తికి అది ఇవ్వటం జరిగితే అది మోసం అవుతుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి దాని కొరకు మరి కలెక్షన్ చేయడమే జరిగింది. అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క జెస్సికా సిస్టర్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ ఏమాత్రం కూడా మరి రిచ్ ఫ్యామిలీ కావచ్చు, ఇచ్చే ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళు ప్రేమ ఆదరణ కలిగినటువంటి స్నేహితులుగా ఫ్రెండ్స్గా అక్కడ ఖర్చు పెట్టాలని అనుకున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేశారు, అందులో తప్పే ఉంది. అలాగనే మరి జెస్సికా సిస్టర్ వాళ్ళు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో ఒకవేళ అనేకులకు వాళ్ళు ఏర్పాటు చేస్తారు, వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఇది ఫెలోషిప్ పక్షాన చేస్తున్నారు, అర్థమవుతుందా? తూర్పుగోదావరి జిల్లా ఫెలోషిప్ పక్షాన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ గారు మరి పార్టిసిపేట్ చేస్తూ వారి కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఒకసారి అసలు ముందుగా ఈ యూసుఫ్ అనే వ్యక్తి కానీ లేకపోతే ఈ తేజ కానీ ఏమని మాట్లాడారో ఒకసారి వారి యొక్క వీడియోని మనం చూద్దాం. సంస్మరణ సభ ఏర్పాటు చేయడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడా వికేఆర్ గోస్పాల్ విజయ్ కుమార్ అతని పేరు. ఆయన ఏమంటున్నారంటే, క్రైస్తవుల పెద్దవాళ్ళందరం కలిసి ఈ సంస్మరణ సభ అన్నది ఏర్పాటు చేశాము. నాకు అందులో భోజనాలు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత నాకు అప్పగించారు. ఈ భోజనాలు 20,000 మందికి పెట్టాలనుకుంటున్నాం, మరి చాలా ఖర్చు అవుతుంది కదా, కాబట్టి మీరు ఎవరైనా దీనికి సహాయం చేయండి అని చెప్పి ఆయన అడిగాడు. ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి భోజనాలు పెట్టాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు అసలు ప్రవీణ్ గారికి ఆ అవసరం కూడా లేదు, వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది. ప్రవీణ్ పగడాల గారు చాలా రిచ్ అనే వీళ్ళందరూ అంటున్నారు. ఆయనది ఒక లావిష్ లైఫ్, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు, వైఫ్ ఉంది. వైఫ్ కూడా మొన్న కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్మరణ సభ పెట్టాలా పెట్టకూడదా, ఎంతమందితో పెట్టాలి ఏంటి అని చెప్పి ఆ ఫ్యామిలీ ఉంది కదా లైవ్ లో, వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. వాళ్ళేమి యాక్టివ్ గా లేరు, ఇవేమి పట్టించుకోవట్లేదు అనుకోవటానికి లేదు. ఎందుకంటే జరిగేది మొత్తం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టే ఆమె మొన్న వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే 10వ తేదీన 20,000 మందికి భోజనాలు పెట్టాలి, ప్రజలందరి దగ్గర మరి అడుక్కొని అడకచ్చి పెట్టినట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు, తేజ గాని వీళ్ళు. కానీ ఇలా మాట్లాడటం అనేది మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం కూడా కాదు. కాబట్టి రెడ్ టీవీలో పనిచేస్తున్నటువంటి తేజ ఇలా మాట్లాడకూడదు మీరు. ఎందుకంటే సావుకులను అలా మాట్లాడటము లేకుంటే అలాగన మీరు అనటం ఫిల్తీ లాంగ్వేజ్ డోంట్ యూజ్. ఓకేనా? చెడ్డ మాటలు మాట్లాడటం అనేది మీకు మంచిది కాదు. మీరు అలాంటి మాటలు కూడా వాడకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. కాబట్టి 10వ తారీఖు రోజున జరుగుతుంది, దాని కొరకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు. మధ్యలో మీకు అవసరం లేదని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దోచుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే పేరు చెప్పి అడుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. విజయ్ కుమార్ అలాంటి వారు కాదు. అతను దేవుని పని కొరకు, దేవుని సావు కొరకు స్టాండర్డ్గా నిలబడే వ్యక్తి, ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి పనిని క్రమంగా జరిగించే వ్యక్తి, అంతేకాకుండా దేనికి కూడా భయపడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ప్రతి రూపాయిని కూడా మరి ఇక్కడ చూపించారు. మీరు చూస్తారు కదా స్క్రీన్ పైన కూడా 30,000 ఇలాగన 3 అంటే 90,000 రూపీస్ ఆల్రెడీ సెండ్ చేసేసారు. కాబట్టి మరి ఆయన ఉంచుకోవడానికో, ఆయన దాచుకోవడానికో, ఆయన దోచుకోవడానికో ఎప్పుడు కూడా వచ్చిన వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఈ సమయంలో తేజ గారికి నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇంకొకసారి అలాగ మాట్లాడకూడదు, అలాగ మాట్లాడి ఉండకూడదు. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడాలని నేను ప్రేమపూర్వకంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగే రెడ్ టీవీ యాజమాన్యానికి, అలాగే యూసుఫ్ గారికి, వికేఆర్ ఎలమంచి విజయ్ కుమార్ గారికి శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.